మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం అన్నమయ్య గారి గానంలో అదిగదిగో అల్లదిగో శ్రీహరివాసము అనే కీర్తనలోని లోతైన ఆధ్యాత్మిక విశ్లేషణ గురించి చర్చించుకుపోవచ్చున్నాము. అన్నమాచార్యుల సంకీర్తనలో కొన్ని కీర్తనలు కేవలం పాటలు కావు, అవి దర్శనాలు. కొన్ని కీర్తనలు కేవలం సాహిత్యం కావు, అవి ఆధ్యాత్మిక అనుభూతులు. మరికొన్ని కీర్తనలు కేవలం భక్తిని వ్యక్తం చేయవు, భక్తిని హృదయాన్ని నేరుగా దైవ సన్నిధికి తీసుకువెళ్తాయి. అలాంటి మహోన్నత కీర్తనలో అత్యంత ప్రసిద్ధమైన కీర్తన అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. ఈ 2 పాదాలే అన్నమయ్య మహిమకు సాక్ష్యం. అదిగో చూడండి, అల్లదిగో ఈ కాస్త దగ్గరగా చూడండి. అన్నమయ్య మనల్ని చేతులు పట్టి తిరుమల వైపు చూపిస్తున్నాడు. అది ఒక కొండ కాదు, అది శ్రీహరి నివసించే దివ్యక్షేత్రం. అన్నమయ్య మొదట తిరుమలను శ్రీహరివాసము అని పిలిచాడు. అంటే అది కేవలం దేవాలయం కాదు, అది భగవంతుడు నివసించే ఇల్లు. భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, కానీ తిరుమలకు ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడే దేవుడు కేవలం పూజలు స్వీకరించే విగ్రహం కాదు, ఆయన కలుగుగా ప్రత్యక్ష దైవం. భక్తులు తమ బాధలు, కష్టాలు, ఆశలు, ఆనందాలు అన్నింటినీ స్వామివారితో పంచుకుంటారు. అందుకే తిరుమలను లక్షలాది మంది తమ ఆధ్యాత్మిక గృహంగా భావిస్తారు. ఈ కీర్తనలో అత్యంత ప్రసిద్ధి పొందిన వాక్యం 10,000 శేషుల పడగలమయము. పురాణాల ప్రకారం ఆదిశేషుడు మహావిష్ణువు శయ్య. అతడు అనంతుడు, అతనికి వేలాది పడగలు ఉన్నాయి. అన్నమయ్య దృష్టిలో తిరుమల కొండలు ఆదిశేషుని పడగలే. అంటే స్వామివారు నివసిస్తున్న ఈ కొండలు సాధారణ భూభాగం కాదు, అవి స్వయంగా దైవ స్వరూపం. అందుకే తిరుమలలో ప్రతి రాయి పవిత్రం, ప్రతి చెట్టు పవిత్రం, ప్రతి అడుగు పుణ్యప్రదం. భక్తుడు కొండపై నడుస్తున్నప్పుడు కేవలం నేల మీద నడవడం కాదు, ఆదిశేషుని పవిత్ర శరీరంపైనే నడుస్తున్నాడని అన్నమయ్య భావించాడు. ఈ కీర్తనను తిరుమలకు వెళ్ళిన వ్యక్తి కూడా వింటే తిరుమల కనబడుతుంది. తిరుమలకు వెళ్ళిన భక్తుడు వింటే మళ్ళీ తిరుమలకు వెళ్ళాలనే తపన కలుగుతుంది. ఎందుకంటే ఇది కొండను వర్ణించే గీతం కాదు, ఇది వైకుంఠ భూమిపై ఎలా ప్రత్యక్షమైందో చెప్పే గీతం. అదిగో అల్లదిగో ఈ పదాల్లోని భక్తి ఉప్పొంగుతుంది. సాధారణంగా కవి ఇదిగో అని చెబుతాడు, కానీ అన్నమయ్య అదిగో అల్లదిగో అంటాడు. ఇది కేవలం పదప్రయోగం కాదు. ఒక భక్తుడు దూరం నుంచి తిరుమల కొండలను చూసినప్పుడు కలిగే ఉత్సాహం, ఆశ్చర్యం, ఆనందం, పరవశం ఇవన్నీ ఈ 2 పదాలలో దాగి ఉన్నాయి. తల్లి ఎన్నో సంవత్సరాల తరువాత చిన్న బిడ్డను చూసినప్పుడు ఎలా పిలుస్తుందో, యాత్రికుడు ఎన్ని రోజుల ప్రయాణం తరువాత తిరుమలను చూసినప్పుడు అలాంటి భావోద్వేగంతో అదిగో అల్లదిగో అని వర్ణిస్తారు. అందువల్ల ఈ కీర్తన మొదటి పదమే ఒక దర్శనం. అన్నమయ్య దృష్టిలో తిరుమల ఒక కొండ కాదు, ఒక భక్తి గమ్యం, మోక్షానికి ద్వారం, కలియుగానికి వైకుంఠం, మహావిష్ణువు నివాసం. అందుకే ఆయన శ్రీహరివాసము అని అన్నాడు. వాసము అంటే నివాసం. ఇది చాలా ముఖ్యమైన పదం. అన్నమయ్య శ్రీహరి ఆలయం అని చెప్పలేదు, శ్రీహరి వాసము అని చెప్పాడు. అంటే తిరుమలలో కేవలం దేవుని విగ్రహం లేదు, దేవుడు స్వయంగా నివసిస్తున్నాడు అనే విశ్వాసం ఇందులో దాగి ఉంది. ఈ కీర్తనలో అత్యంత గొప్ప ఆధ్యాత్మిక భావన ఏమిటంటే తిరుమల కొండలు ఆదిశేషుని శరీరమే. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆదిశేషుడు మహావిష్ణువు శయ్య, విష్ణువు విశ్రాంతి తీసుకునే దివ్యాసనం. అలాంటి ఆదిశేషుడు భక్తుల కోసం భూమిపై కొండ రూపం ధరించాడని విశ్వాసం. అందుకే తిరుమలను శేషాచలం అంటారు. అన్నమయ్య ఈ తత్వాన్ని చాలా
అందంగా గుర్తించాడు. భక్తుడు తిరుమలపై అడుగు పెడుతున్నప్పుడు అతను కేవలం రాళ్లపై నడవడం కాదు, ఆదిశేషుని దివ్య దేహంపై నడుస్తున్నాడు. ఈ భావన భక్తునిలో వినయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనము ఆదిశేషుడు సేవకు ప్రతీక అనే విషయంపై చర్చించుకునేదము. ఆదిశేషుడు ఎవరు? అతను కేవలం పాము కాదు. వైష్ణవ తత్వంలో అతను సేవకు ప్రతీక. విష్ణువు పడుకునే మంచం అతడే, కూర్చునే సింహాసనం అతడే, తలపై గొడుగు అతడే, పాదాల క్రింద ఆసనం అతడే. అంటే సేవే అతని స్వభావం. అందుకే తిరుమల కొండలు కూడా సేవకు ప్రతీక. ఎన్నో కోట్ల మంది భక్తులు మోస్తూ, వారి ప్రార్థనలను భరిస్తూ, వారి కన్నీళ్లను ఆలకిస్తూ నిలబడుతున్నాయి. ఈ కీర్తనలో కొండల మహత్యమే కాదు, వాటి మధ్య నివసించే వెంకటేశ్వరుని మహిమ కూడా దాగి ఉంది. అన్నమయ్యకు వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం, శరణాగత రక్షకుడు, భక్తవత్సలుడు, కరుణా సాగరుడు. అందుకే అన్నమయ్య తన జీవితాంతం ఒక దేవుని గురించి పాడాడు. 32,000 సంకీర్తనలో ప్రధాన కేంద్రం శ్రీ వెంకటేశ్వరుడు. ఇది భారత భక్తి సాహిత్యంలో అరుదైన విషయం. భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కానీ తిరుమల ఎందుకు ప్రత్యేకం? అన్నమయ్య దృష్టిలో కారణం స్పష్టం. ఇక్కడ కొండలు ఆదిశేషుడు, క్షేత్రం వైకుంఠం, స్వామి స్వయంభూ, అలిమేలుమంగ కరుణ స్వరూపిణి. అంటే ఇక్కడ భక్తుడికి భగవంతుడు మాత్రమే కాదు, దైవ దంపతుల అనుగ్రహం లభిస్తుంది. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. ఈ కీర్తన ప్రధానంగా తిరుమల వైభవాన్ని గానం చేసినప్పటికీ అన్నమయ్య తత్వంలో శ్రీదేవి లేకుండా శ్రీనివాసుడు లేడు. అలిమేలు మంగమ్మ కరుణకు ప్రతీక, దయకు నిలయం, శరణాగతుల తల్లి. వెంకటేశ్వరుడు న్యాయ స్వరూపుడైతే అలిమేలు మంగమ్మ కరుణా స్వరూపిణి. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో భక్తుడు ముందుగా తల్లిని ఆశ్రయించి తరువాత స్వామిని చేరుతాడు. ఈ కీర్తనలో అన్నమయ్య కేవలం తిరుమల కొండలను చూపించడం లేదు, మన జీవితాన్ని కూడా సూచిస్తున్నాడు. మన జీవితం ఒక యాత్ర. ఆ యాత్రలో అహంకారం అడవి, కోరికలు లోయలు, బాధలు రాళ్ళు, పరీక్షలు ఎక్కే మెట్లు. ఈ ప్రయాణం చివరికి భగవంతుని చేరడమే లక్ష్యం. అందుకే అదిగో అల్లదిగో అనే కేవలం తిరుమల దర్శనం కాదు, జీవాత్మ పరమాత్మను దర్శించే క్షణం. అన్నమయ్యకు ముందు తిరుమల ఆళ్వారులు కూడా తిరువెంకటాన్ని గానం చేశారు. వారి దృష్టిలో తిరువెంకటం అనేది దేవతలకు కూడా దర్శించాలనుకునే దివ్యక్షేత్రం. నమ్మల్వార్, తిరుమంగై ఆళ్వార్, ఆండాలు వంటి మహాభక్తులు తిరువెంకటాన్ని వైకుంఠంతో సమానంగా కీర్తించారు. అన్నమయ్య ఆ సాంప్రదాయాన్ని తెలుగు భాషలో మరింత మాధుర్యంతో ప్రజలకు అందించాడు. అందువల్ల ఆయన కీర్తనలు ఆళ్వారుల భక్తి వారసత్వానికి తెలుగు రూపం అని చెప్పవచ్చు. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. ఈ కీర్తనలో మరో గొప్ప అంశం ఉంది, అది విశ్వదృష్టి. అన్నమయ్య దృష్టిలో కొండలు పవిత్రం, ప్రకృతి పవిత్రం, గాలి పవిత్రం, జలాలు పవిత్రం. ఎందుకంటే ఇవన్నీ భగవంతుని సన్నిధిలో ఉన్నాయి. ఈ భావన మనకు ప్రకృతి పట్ల గౌరవాన్ని నేర్పుతుంది. ఈ కీర్తన చివరికి మనకు చెప్పే సందేశం ఏమిటంటే, తిరుమల బయట ఉన్న ఒక కొండ మాత్రమే కాదు, మన హృదయం కూడా ఒక తిరుమల కావాలి. మన హృదయంలో భక్తి శిఖరాలు ఉండాలి, దయ ప్రవహించాలి, వినయం నివసించాలి, శ్రీహరి స్థిరపడాలి. అప్పుడు ప్రతి హృదయం ఒక శ్రీహరివాసము అవుతుంది. మిత్రులారా, ముగింపు ముందు మనం ఇంతవరకు చర్చించుకున్న అంశం గురించి విశ్లేషించుకునేదమా? అదిగో అల్లదిగో శ్రీహరివాసము అనేది కేవలం తిరుమల గురించి రాసిన గీతం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఆహ్వానం. అన్నమయ్య మన చేతిని పట్టుకొని దూరంలో కనిపించే శేషచలాన్ని చూపిస్తూ అదిగో అల్లదిగో అక్కడ శ్రీవారు నివసిస్తున్నాడు అని చెబుతున్నాడు. అంతటితో ఆ మహాకవి అక్కడ ఆగలేదు. ఆయన మనకు మరో రహస్యాన్ని తెలియజేస్తాడు. అది శేషునిపై నిలిచిన తిరుమల ఎలా శ్రీహరివాసమో, భక్తితో నిండిన మన హృదయం కూడా శ్రీహరివాసమే. అందువల్ల ఈ కీర్తన విన్న ప్రతిసారి మనం కేవలం కొండను కాదు, కేవలం ఆలయాన్ని కాదు, కేవలం స్వామివారిని కాదు, భక్తి, శరణాగతి, ఆదిశేషుని సేవాభావం,
అలమేలు మంగ యొక్క కరుణ, శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధి, ఈ 5 మహత్యాలను దర్శించాలి. అప్పుడే అదిగో అల్లదిగో శ్రీహరివాసము అనే పాట ఒక గీతం నుంచి ఒక అనుభూతిగా, ఒక అనుభూతి నుంచి ఒక దర్శనంగా, ఒక దర్శనం నుంచి ఒక జీవిత సాధనగా మారుతుంది. గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద. మిత్రులారా, ఇంతవరకు మనము విశ్లేషించుకున్న ఉపన్యాసము మీకు నచ్చి ఉంటుందనుకుంటాను. మీకు నచ్చి ఉంటే మీ మిత్రులకు, బంధువులకు, శిష్యులకు, గురువులకు పంపవలసినదిగా కోరుచున్నాను. అదే విధముగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి మహిమలు తెలుసుకునవలసినదిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ అనదర్ డిస్కషన్.